హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా సండే స్కూల్లో మొత్తం కిడ్స్ అంతా కలిసి ఎగ్జిబిషన్ తయారు చేశారు. ప్రిన్సిపల్ చాలా నీట్గా మంచిగా కోఆర్డినేట్ చేసి అందరికీ పార్టిసిపేట్ చేపిస్తున్నారు. మీ సండే స్కూల్లో కూడా ఎట్లా జరుగుతుంటే చెప్పండి. ఇప్పుడైతే చూడండి మొత్తం ఎట్లా చేస్తున్నారు. మోజెస్ ఎట్లా ప్రజల్ని పరిపాలించిండు, అరణ్యంలో వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఏ తెగల వాళ్ళు వచ్చి అరణ్యంలో బతికిర్రు, అక్కడ అన్నం లేకపోతే ప్రార్థించగా దేవుడు ఎట్లా మన్నాని ఇచ్చిండు. మన్నా అంటే సమ్ ఫుడ్, ఆకలితో ఉన్న వారికి ప్రజలకి దేవుడు ఫుడ్ ఇచ్చిండు. అది తిని ఎన్నో సంవత్సరాలు బతికిర్రు. తర్వాత ఆకలి తీర్చాక ఆ దాహంతో ఉన్న వాళ్ళకి మోజే ద్వారా బండరాయి నుంచి వాటర్ తీయడం, 10 కమాండ్మెంట్స్ ఇవి రాపించడం, దేవుడు ఎట్లా బతకాలి అవన్నీ రాపించిండండి. మీకు చూడండి 10 కమాండ్మెంట్స్, మోసెస్ 10 కమాండ్మెంట్స్. మీరు ఎవరైనా గూగుల్లో చేసినా సరే దొరుకుతుంది మోసెస్ 10 కమాండ్మెంట్స్. ఇది డానియేల్ అండి. డానియేల్ సింహ గుహలో వేసేస్తారు. అప్పట్లో కొంతమంది దేవుని ప్రజలకి ఎగ్నెస్ట్గా రాజు ఒక్కడే దేవుడు, వేరే వాళ్ళు దేవుడు లేడనేసి మనకి ఆజ్ఞ ఇప్పిస్తారు. ఆ విధంగా డానియేల్ ప్రార్థిస్తూ ఉండగా ఆయన్ని పడేస్తాడు. దాపల దేవుడు కాపాడుతాడు సింహాల గుహ నుంచి. ఈ పిల్లలు చూడండి, మన షిప్పు అప్పుడు నోవహు షిప్పు తయారు చేశారు. నోవా వావ్, గుడ్. చిన్నపిల్లలు అనేది బాగా చేశారండి. మీకు వీడియో కానీ నచ్చి ఉంటే లైక్ చేసుకోండి ఒకసారి. మీ సండే స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారా లేదా, చేస్తే ఎట్లా చేస్తే బాగుంటుంది అవన్నీ ఈ కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిందా లేదా చేయండి. జేసస్ అండి, జేసస్ బర్త్డే పుట్టేటప్పుడు ఇట్లా చిన్న పూరే పశువుల పాకలో జన్మించిన సినారియో ఇది. క్రిస్మస్ డెకరేషన్ మా వల్ల అయితే మంచిగా డెకరేషన్ డైరీస్ వాళ్ళ డెడ్ షీ అట్లా ఉన్న పరికరాలు అవన్నీ ఎట్లా దాచుకునే వాళ్ళు అవన్నీ ప్రత్యేక గోడ అండి. అప్పట్లో వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాడే వస్తువులు, గిన్నెలు. అప్పట్లో అయితే గొర్రెలు బాగా పెంచేవారు అండి. గొర్రెలు అనేవి చాలా జీవన ఆధారంగా ఉండేది అప్పటి ప్రజలకి. ఇప్పుడు కూడా విలేజ్లో అంతా ఉండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీరు కానీ ఇట్లాంటివి చేస్తుంటే కామెంట్ చేయండి.